హలో గాయ్స్, ఇవాళ మీరు చూస్తున్నారు డిస్ట్రాయ్ గేమర్ ఎఫ్ఎఫ్. అండ్ నేనైతే ఇవాళ అన్బిలీవబుల్ బోయా అయితే కొట్టాను. ప్లాటినం 2 వాళ్ళని కొట్టి ఏమన్నా చూపిస్తున్నాడు అనుకోకండి, హీరోకి 2 స్టార్ ఉన్నప్పుడు ఇది. అండ్ ఈ లోపల ఎవరైనా కొత్తగా వచ్చిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోకి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నా ఫస్ట్ వీడియో గాయ్స్, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. 2-3 ఎనిమీస్ ఇక్కడే సేమ్ టైంలో దిగారు కాబట్టి కొంచెం గన్స్ దొరకలేదు. అండ్ నాకు స్నైపర్ మాత్రమే దొరికింది. బట్ లక్కీగా ఒక ఎనిమిని కిల్ చేశాను. అండ్ ఇంకో ఎనిమిని కిల్ చేయడానికి ట్రై చేశా, బట్ చచ్చిపోయా. అండ్ మళ్ళీ నేను పుట్టి అయినా నా గుండె ధైర్యంది కాబట్టి క్లాక్ టవర్లోనే దిగాలని మళ్ళీ ట్రై చేశా. కానీ ఇక్కడ దిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా ఎనిమి ఉన్నాడు. కానీ నేను చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోయా ఎనిమి నుంచి. నా హార్ట్ మాత్రం మామూలుగా కొట్టుకోలేదు ఈ టైంలో. కానీ నేను ఈ జిప్ లైన్ వాడుతున్నా అని పీక్ వైపు పోతున్నా గైస్ నేను వచ్చేసి. అండ్ అక్కడ ఓన్లీ G18 ఉంది, అది చాలా బ్యాడ్ లక్ నాకు అయింది. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే నా పైన స్కానర్ వచ్చింది. అండ్ ఒక ఎనిమి కూడా నా వైపు వస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక లక్ థింగ్ అయింది నాకైతే. అదేంటంటే ఎనిమి కాడ కూడా G18 ఉంది. సో నేను కొంచెం కష్టపడి ఎనిమిని అయితే చంపడం జరిగింది. ఎనిమికి నాకు బుల్లెట్స్ అయితే కనెక్ట్ కాలేదు. ఫస్ట్లో కనెక్ట్ అయింది కానీ లాస్ట్లో చాలా వరస్ట్ కనెక్ట్ అయినాయి బుల్లెట్స్. అండ్ ఈ కాంగ్ హెల్ప్తో నేను పోచినాకు వెళ్దామని ప్లాన్ చేసినాం. ఇక్కడ హెల్త్ ఉండడం చాలా మంచిదైంది. ఎందుకంటే అప్పుడు క్లాక్ టవర్లో ఎస్కేప్ అయినట్టయితే ఇక్కడ ఎనిమీస్ ఉంటే కష్టం. ఎందుకంటే నాకు హెల్త్ కూడా లేదు, ఎస్కేప్ అవ్వడం చాలా కష్టమయ్యేది. అండ్ ఇక్కడైతే ఎనిమీస్ చాలా సడన్గా ఎంట్రీ అయితే ఇచ్చాడు. నా హెల్త్ మాత్రం చాలా లో అయిపోయింది. అండ్ నాకైతే గన్ అయితే దొరకడం జరిగింది. కానీ నేను ఇక్కడ రష్ చేయలేదు, ఎందుకంటే నాకు అక్కడ మెడికిట్స్ లేవు అప్పుడు. అండ్ కరెక్ట్ టైంకి మెడికిట్ కూడా దొరికింది. అండ్ లాంగ్ రేంజ్ గన్ కూడా దొరికింది. అండ్ ఎనిమి కోసం వెతికానే ఆ ఎనిమి నాకు కనపడలేదు. మళ్ళీ చూస్తున్నా ఇక్కడ ఎనిమి ఉంటాడేమో అని, బట్ ఎవరు కనపడలేదు అక్కడ వాడి ఎనిమి అయితే. అండ్ ఇప్పుడు కనపడ్డాడు నాకు ఎనిమి అయితే. వెళ్ళి చూసా, బట్ వీడైతే ఇంటిపైకి ఎక్కేశాడు. అండ్ ఇంకో ఎనిమి అయితే దొరికాను నాకు. ఇక్కడ నుంచి నాకు ఇద్దరు ఎనిమి వ్యూ అయితే కనపడుతుంది కాబట్టి చాలా బెస్ట్ ప్లేస్ అయింది ఇక్కడికి వచ్చి. అండ్ నాకైతే ఫ్రీ కిల్ దొరకడం అయితే జరిగింది. అండ్ ఆ ఎనిమి గ్లూవాల్ కార్డ్ ఉన్నాడు అయితే పారిపోయిండు, అది అబ్జర్వ్ చేయలేదు. అక్కడ ఇంకా ఎనిమి ఉన్నాను, నేను ఇంకా భయపడి అక్కడే ఉన్నాను. కానీ తర్వాత స్కానర్లో చూసిన తర్వాత అర్థమైంది నాకు ఎనిమి పారిపోయిందని. అండ్ మళ్ళీ నేను ఆ ఎనిమి కోసం చూశాను, బట్ కనపడలేదు ఆ ఎనిమి. మేబీ ఫ్యాక్టరీ వెళ్ళిపోయింటాడని వదిలేసా. అండ్ ఇప్పటికి కూడా నాకు అక్కడ మెడికిట్స్ లేవు. అర్రర్రే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంతసేపు మెడికిట్స్ కోసం వెతికా, పైన ఉందని గుర్తొచ్చినాయి మెడికిట్. అండ్ ఇక్కడైతే ఫైనల్ నేను పైకి అయితే చేరుకోవడం జరిగింది. వీడైతే ఎనిమి ఆడి చూడండి, ల్యాండ్ మైన్ పెట్టేసి తెలివిగా. కానీ నాకు వెస్ట్ ఉండడంతో ఎక్కువ డ్యామేజ్ పడలేదు. అండ్ ఇక్కడ నాకు ఎనిమి అయితే కనపడ్డాడు. మంచి ఛాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, మేబీ హెడ్ షాట్ ఇక్కడ దొరుకుతుందేమో అని. హెడ్ షాట్ ట్రై చేస్తా, బట్ పడలేదు. అందుకని బాడీ దించేస్తా ఫాస్ట్గా. ఎనిమి నోటీస్ చేయలేదు. అక్కడ ఎనిమి కనపడ్డాడు. ఫైర్ చేద్దాం అనుకున్నా, బట్ 1 ట్యాప్ పడిద్దని కొద్దిసేపు మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేసా, బట్ పడలేదని గ్లూవాల్ వేసేసాను ఫాస్ట్గా. అండ్ ఎనిమి బయటికి రావట్లేదు, నేను బయటికి రావట్లేదు, మొత్తం కవర్ ఫైట్ ఆడుతున్నాం ఇద్దరం. అండ్ ఎనిమి వచ్చేసి తెలివిగా శాంటీని వేసాడు, బట్ శాంటీని అక్కడికి అప్పుడే టెలిపోర్ట్ కావాలి తలుచుకోలేదు. నేను ట్రై చేస్తాను, ఎనిమి ట్రై చేస్తాను, బట్ ఇద్దరికి బుల్లెట్స్ అయితే కనెక్ట్ కావట్లేదు. అండ్ కాలం నుంచి వెళ్తున్నా నేను పర్ఫెక్ట్గా ఏం చేసుకొని అయితే కొట్టేశాను.
మీకు ఇందులో సరిగ్గా కనపడకపోవచ్చు, నువ్వెక్కడ ఏం పెట్టావు బ్రో అని అనుకోవచ్చు. బట్ ఈ రికార్డింగ్ సరిగ్గా రాలేదు. మీకు తెలిసిందే ఫ్రీ ఫైర్ వాడి రికార్డింగ్ ఎలా ఉంటుందో. అండ్ ఫైనల్లీ అక్కడికి పోయి అక్కడ కూడా లూట్ చేయడం జరిగింది. ఈ టైంలో అనుకున్నాను నేను ఫస్ట్ సగం గేమ్ అన్నా ఆడతామా మనం అనుకున్నాం, కానీ మీరు లాస్ట్ దాకా చూడండి. లిటరలీ బూయా దగ్గర దాకా పోయాను. అన్ఫార్చునేట్లీ బూయా అయితే కొట్టానో కొట్టలేదో మీరే చూడండి లాస్ట్ దాకా. సగం గేమ్ అన్నా ఆడతామా అనుకున్నది, కానీ 5 kills 13 alive దాకా బతికినాం సక్సెస్ఫుల్గా. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇక్కడ క్యాంప్ అయితే వేస్తున్నా, ఎనిమిస్ ఎవరైనా జోన్ నుంచి వచ్చి కనపడే అవకాశం ఏమైనా ఉందేమో అని. అండ్ ఇక్కడ ఎనిమి అయితే కనపడ్డాడు. ఎక్కడ హెడ్ షాట్ కోసం అయితే ట్రై చేయలేదు, తొందరగా దింపేద్దాం అనుకున్నా. బట్ ఎనిమి చాలా త్వరగా రియాక్ట్ అయ్యి గ్లోవల్ వేసేసిండు. ఆ ఎనిమి కోసం మళ్ళీ చూస్తున్నా కానీ బయటికి అయితే రాలేదు ఎనిమి. తనైతే సక్సెస్ఫుల్గా పారిపోయిండు. అండ్ ఇంకా ఆడే ఉన్నాను ఎనిమి, నేను చూస్తున్నా. అండ్ జోన్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎనిమి పారిపోయిండని. అండ్ ఇక్కడ స్కార్ ట్రిపుల్ చిప్ తీసుకోనికి మెయిన్ రీజన్ ఏంటంటే AC-80 ఇట్లా దూరం ఉన్నప్పుడు మంచిగా పనికొస్తుంది. అంటే మనకు దింపనికి కానీ లేకపోతే హెడ్ షాట్ కొట్టడానికి కానీ స్కార్ అలా కాదు, కొంచెం దూరం ఉంటే కష్టం అవుతుంది అన్నమాట స్కోప్ లేకుంటే. కానీ గన్కి స్కోప్ ఉంది కాబట్టి అండ్ ఇది అట్లా లాస్ట్ జోన్స్ కాబట్టి చాలా బాగా మనకి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ దూరం ఉండరు కదా, ఎనిమిస్ లాస్ట్ జోన్ కదా. మీ స్కార్ 1x కానీ అట్లా ఉంటే కష్టం అయిపోతుంది. అందుకని ఆల్రెడీ లాస్ట్ జోన్స్ కానీ నేనైతే స్కార్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇది స్కార్ ట్రిపుల్ చిప్ కదా, రేట్ ఆఫ్ ఫైర్ కూడా చాలా బాగుంటుంది. డ్రాగన్ షాట్స్కి చాలా బాగా పనికి వస్తుంది. అండ్ ఇక్కడ ఇందాక స్కానర్ పేల్చినప్పుడు పీక్లో ఇంటి లోపల ఒక ఎనిమి ఉండడం అర్థమైంది నాకు. దానికోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా పెట్ స్కిల్ ఎయిర్1 వాడి మ్యాప్లో చూస్తున్నా ఎక్కడ ఎనిమిస్ ఉన్నారని. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాడ ఇద్దరు, అండ్ అక్కడ సేఫ్ జోన్లో ఒకరో ఇద్దరు ఉన్నారని, అండ్ ఇక్కడ పీక్ ఇంటి కాడ ఉన్నారని తెలిసింది కాబట్టి వెళ్తున్నా, ఎనిమి కోసం చూస్తున్నా. అండ్ ఇక్కడ నుండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది లాస్ట్ జోన్ కాబట్టి. అండ్ మీకు కూడా ఎయిర్1 పెట్ అండ్ రాకీ పెట్ యూజ్ చేయమని సలహా ఇస్తుంది. ఎందుకంటే రాకీ పెట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది డట్స్ లాంటి యాక్టివ్ స్కిల్కి. ఉకాంగ్ అయితే పనికి రాదులేండి. అండ్ ఎయిర్1 అయితే లాస్ట్ జోన్స్లో చాలా బాగా పనికి వస్తుంది. ఎనిమి ఎక్కడైనా దాక్కున్నా అని మనకు తెలుస్తుంది. అండ్ ఎనిమి అయితే నాకు కనపడలేదు, ముందర ఫైరింగ్ అవుతుందని తొందరగా వెళ్ళాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక ఈజీ కిల్ అయితే దొరికింది, ఎందుకంటే ఎనిమి నన్ను చూడలేదు. హెడ్ షాట్ పగిలిపోయింది వాడికి. అండ్ అర్సన్ అయితే లూట్ చేసుకున్నారు ఎవరో. నేను వెనకాల చూసుకుంటున్నా, జోన్ చెకింగ్ చేస్తున్నా వెనకాల ఎవరైనా ఉన్నారేమో అని. అండ్ ఇక్కడ చూడండి ఎవరో ఉన్నారు, బట్ చాలా త్వరగా రియాక్ట్ అయినాడు. నేను జస్ట్ బుల్లెట్స్ ఫైర్ చేసే లోపలనే వేసేసిండ్రు. అండ్ ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, ఉకాంగ్ కరెక్ట్ టైంకి రాకుండా ఉంటే నా పని అయిపోతుండేది. అండ్ జోన్ కూడా వచ్చేసింది, ఉకాంగ్ పోయింది. ఆర్సెనల్లో కవర్ కోసం పోయినాను, రాక్ కాడికి పోయిన కవర్ కోసం. అండ్ ఈ వుడెన్ హౌస్లోకి ఎనిమి ఉన్నాడు, అండ్ బాల్కనీలోకి ఎనిమి ఉన్నాడు. అండ్ మీకు నేను ఆడే గేమ్ కూడా ఒక టిప్స్ అండ్ ట్రిక్ వీడియోలా ఉంటుంది, ఎందుకంటే ఎలా ఆడాలి ఇట్లా లాస్ట్ జోన్ వరకు. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందాక లాస్ట్ జోన్ చెక్కింగ్ చేశాను, అలా కొన్ని టిప్స్ ఉన్నాయి నేను చేసిన ఇందులో. ఆ టిప్స్ మీకు పనికి వస్తాయి మీరు గేమ్ ఆడేటప్పుడు కూడా. అండ్ నేను త్వరగా అయితే రష్ చేసేసాను వుడెన్ హౌస్కి. చూసారా, పక్కన ఎనిమిది ఉంటే పక్కన గ్లూవాల్ వేసుకుంటా రష్ చేస్తున్నా. ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి వీడియోలో, మీరు అవి పక్కకు గమనించి అది నేర్చుకొని చేస్తే గేమ్లో బోయా వస్తుంది మీకు కూడా. చూసారా కవర్ ఫైర్, ఇవి కూడా మీరు కొన్ని చూడాలి ఇట్లాంటివి.
గమనియాలి ఇట్లాంటివి టిప్స్ అండ్ ట్రిక్స్. డ్రోన్ అయితే వస్తుంది. త్వరగా రష్ అయితే చేస్తాను నేను మీ వైపు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ రెడ్ నెంబర్ అయితే పడిపోయింది, కానీ ఎనిమీ అయితే నాకు రైడర్ వేసేసి గ్లోవాల్ వేసేసుకున్నాడు. గ్రెనేడ్ కూడా వేస్తా, బట్ అది వచ్చే లోపలనే ఎనిమీ బయటకు వచ్చేసాడు. నేను సరిగ్గా కుక్ చేయలేదు ఆ గ్రెనేడ్ని. అండ్ ఎనిమీ అయితే దించేసాడు కిందతోటి. నా పని అయిపోయింది ఇంకా. సో దిస్ ఇస్ గైస్ మై అన్బిలీవబుల్ బూయా. అంటే బూయా దగ్గర దాకా వచ్చింది, బట్ జస్ట్లో మిస్ అయింది. ఆ గ్రెనేడ్ ఒకటి సరిగ్గా కుక్ చేసింటే మేబీ గెలిచేటోనేమో. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.